హలో గాయ్స్, ఈరోజు కర్రీ వచ్చేసేసి ఎండు చేప దోసకాయ టమాటాతో చేసుకుందాం. ముందుగా ఎండు చేపలు శుభ్రంగా కడుక్కొని సన్నగా ముక్కలు కోసేసుకొని కడుక్కొని కొంచెంగా లైట్గా వేపుకుందాం. వేపుకున్న తర్వాత ఒక మూకిట్లో ఆయిల్ పోసుకొని సరిపడా పచ్చిమిర్చి 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. అవి బాగా చూసారు కదా, ఇలా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు ఉంటాయి కదా, అవి వేసేసుకొని తిప్పుకుందాం. ఒకసారి తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని 5 సెకండ్స్ తర్వాత 2 టమాటాలు సన్నగా తరిగి ఈ దోసకాయ కర్రీలో వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇవి కూడా మగ్గడానికి ముందుగా మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని తిప్పకుండా అలానే వదిలేసి మూత పెట్టుకుందాం. బాగా మగ్గిన తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకున్న తర్వాత మనకి కావాల్సినంత కొంచెం పసుపు, తర్వాత రుచికి సరిపడా కారము వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత ముక్కలు కసుకసుమని అంటాయి, సరిగ్గా ఉడకవు. సో అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కర్రీ గ్రేవీగా ఉంటుంది. కొంచెం మరిగిన తర్వాత లాస్ట్న ఈ ఎండు చేపలు అనేవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత మన కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా బాగుంటుంది.